హాయ్ అండి. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్‌లో ఉన్నాము. ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ అనే ఈ మెథడ్ పేరు. చూద్దాం రండి ఇది ఎలా చేయాలనేది. ఇక్కడ చూడండి స్టేషన్ పాయింట్ ఉంది. ఈ స్టేషన్ పాయింట్ మీద మనం ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేస్తాం. ఇది కాన్సెప్ట్ మీకు ఒక నిమిషం ఉండండి, నేను పేపర్ మీద చెప్తాను. ఇది చూడండి, ఇప్పుడు స్టేషన్ 1 ఇది ఉంది కదండీ! ఇది ఒక కోఆర్డినేట్ అండి. ఇంకొకటి స్టేషన్ 2 ఇది ఇంకొక కోఆర్డినేట్. ఇందులో మనం వర్క్ చేయాలంటే 2 పాయింట్స్ ఈజీ మనకు అవసరం అవుతాయి. ఇది ఫస్ట్ పాయింట్, అది సెకండ్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్ మీద మనం ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేస్తాం. కరెక్ట్‌గా కింద పాయింట్‌కి బబుల్ కరెక్ట్‌గా ఫ్లమ్ ఓవర్ వచ్చేలాగా ప్లాన్ చేసి ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేస్తాం. సెట్ చేసి ఈ ఫస్ట్ పాయింట్ నుంచి ఆ సెకండ్ పాయింట్‌కి సైట్ చేస్తాం. ఓకేనండి. మెజర్ చేస్తాం. చూడండి ఇలా దాని మీదైనా S2 మీదన్నా ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేయొచ్చు, లేదా S1 మీదన్నా ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేయొచ్చు. ఏదో ఒక పాయింట్ మీద ఇన్‌స్ట్రుమెంట్స్ సెట్ చేయాలి. ఓకేనండి. సెట్ చేసి రెండో పాయింట్ మీద ఇలా ఒక చిన్న మనం ప్రిజం పెట్టి మెజర్ చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు నేను S1 మీద ఇన్‌స్ట్రుమెంట్ పెడుతున్నాను, S2 మీద ప్రిజం పెట్టాను. ఓకేనండి. ఇదే కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మనం ఇన్‌స్ట్రుమెంట్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఈ కాన్సెప్ట్ పేరు వచ్చి ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్స్. స్టేషన్ సెటప్‌లో సెకండ్ మెథడ్ అండి, ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్స్. ఓకేనండి. చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, నేను పాయింట్ చూపించాను కదా, కింద పాయింట్ ఉంది. ఆ పాయింట్ మీద నేను ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేస్తున్నాను. చూడండి, అది ఆప్టికల్ ఐ పిక్ అంటారండి. అందులో చూస్తే కింద పాయింట్ కనిపిస్తుంది. నేను కెమెరా దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను తర్వాత. చూడండి, ఆ పాయింట్కి కరెక్ట్గా మనకి ఇన్‌స్ట్రుమెంట్లో ఉన్న పాయింట్కి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి, ఐపిక్లోంచి కెమెరాని ఆ పాయింట్ని చూపిస్తాను. చూడండి, కింద చూడండి, కొంచెం ఎండ పడుతుంది కానీ కనిపిస్తుంది. చూడండి, నేను అక్కడ ఫింగర్ పెట్టి పెట్టాను చూడండి, అది వైట్ కలర్ మన పాయింట్. వైట్ కలర్ అనేది మన పాయింట్, బ్లాక్ కలర్లో ఉన్నది ఇన్‌స్ట్రుమెంట్లో ఉన్నది. ఆ రెండు మ్యాచ్ చేయగలగాలి. ఇన్‌స్ట్రుమెంట్ సెట్టింగ్లో మ్యాచ్ అవుతుంది. ఆ వైట్ కలర్ అనేది మన పాయింట్, ఈ బ్లాక్ ఉన్న చూసారా పాయింట్, ఆ రెండింటి మీద ఒక పాయింట్ మీద ఒక పాయింట్ మనం మ్యాచ్ చేయగలగాలి. ఇప్పుడు నేను సెట్ చేస్తాను చూడండి. మన ఐ తీసుకెళ్ళి అక్కడ పెట్టి జాగ్రత్తగా 2 లెగ్స్ తీసుకొని జాగ్రత్తగా ఆ ప్లేస్కి తీసుకెళ్ళి సెట్ చేయాలి. సేమ్ టైం మన బబుల్ కూడా సెట్ అవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పద్ధతి అండి, చాలా జాగ్రత్తగా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ సెటప్పే కొంచెం కష్టం. కరెక్ట్గా స్టేషన్ పాయింట్ మీద మనం ఇన్‌స్ట్రుమెంట్ సెట్ చేయాలి. అలాగే బబుల్ కూడా కరెక్ట్గా ఉండాలి. చూడండి, నేను చేస్తాను చూడండి. అది కరెక్ట్గా అర్థమవుతే పెద్ద మ్యాటర్ ఏం కాదు. చాలా సింపుల్ అంటే సింపుల్. ఇప్పుడు బబుల్ ఎటువైపు ఉందో అటువైపు లెగ్ నేను డిస్టర్బ్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చూడండి, బబుల్ సెట్ చేస్తున్నాను చూడండి. కొంచెం మనకు ఆ సర్కిల్ లోపలికి వచ్చిందంటే మన ఫుట్ స్క్రూస్ ద్వారా కొంచెం మైనర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను నేను పాయింట్ నేను ఎలా సెట్ చేశాను అనేది. ఒకసారి కెమెరాతో ఐ పీక్లో చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటే అదే ఒక ఎక్స్పీరియన్స్ అండి. ప్రాక్టికల్గా మీకు నేర్చుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను పాయింట్ మీద మన పాయింట్ ఇన్‌స్ట్రుమెంట్లో ఉన్న పాయింట్ నేను సెట్ చేశాను. చూసారా, రెండు కలిసినాయి. కరెక్ట్ పాయింట్ సర్కిల్ కరెక్ట్గా కలిసింది. సెంటర్లో పాయింట్ ఉందండి, ఆ పాయింట్ సెట్ చేశాను. చూడండి, ఇవన్నీ ప్రాక్టికల్గా నేర్చుకుంటే మీకు అర్థమవుతాయండి. స్టూడెంట్స్ బాగా నేర్చుకోవాలండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ట్రైనింగ్ ఇస్తానండి, ప్రాక్టికల్గా నేర్పిస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. ఎక్కువ టైం ఉండదు, ఒక 3 డేస్ అంతేనండి కోర్సు. 3 డేస్లోనే కంప్లీట్ అవుతుంది. మొత్తం అంతా నేర్పించేస్తాను. చూడండి, ఇప్పుడు నేను బబుల్ సెట్ చేశాను. బబుల్ సెట్ చేసిన తర్వాత టిల్ట్ చేయాలి. టిల్ట్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలండి, కింద పాయింట్ అది కరెక్ట్గా ఉందా, కోయిన్సైడ్ ఉందా లేదా అనేది.
బబుల్ సెట్ అవ్వాలి, కింద స్టేషన్ పాయింట్ మీద కరెక్ట్గా సెట్ అవ్వాలండి. అందుకే కొంచెం కష్టమైన మెథడ్ అండి ఇది. చూడండి, నేను బబుల్ సెట్ చేస్తున్నాను. వై అయ్యింది, ఎక్స్ అవుతుంది. ±5 సెకండ్స్ లోపల ఉంటే చాలండి బబుల్ అనేది. మీరు ఎవరైనా ఫస్ట్ మెథడ్ చూడకపోతే అది కూడా చూడండి. ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. దీని తర్వాత థర్డ్ మెథడ్ చేపిస్తాను. ఒక టిల్ట్ ఓకే అయిందండి. ఇప్పుడు చూడండి, నేను చేస్తున్నాను. మెనూలోకి వెళ్తామండి. మెనూలోకి వెళ్ళిందా కోఆర్డినేట్ తర్వాత ఎంటర్ చేస్తే పైన ఓసీసీ ఓరియంటేషన్ ఉంది కదండి, సేమ్ ఫస్ట్ మెథడ్ లాగే. అక్కడ ఎంటర్. ఇక్కడండి ఈ కోఆర్డినేట్ మన స్టేషన్ పాయింట్ కోఆర్డినేట్ ఇస్తామండి. ఇచ్చిన తర్వాత BSNUZ ఉంది చూసారండి, F3 అది క్లిక్ చేస్తామండి. క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్ పాయింట్ అడుగుతుందండి. ఫస్ట్ మనం ఇక్కడ పాయింట్ ఇస్తాం కదండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ పాయింట్ అడుగుతుంది. అంటే మనం ఏ పాయింట్ మనం మెజర్ చేస్తామో ఆ రెండో పాయింట్ యొక్క కోఆర్డినేట్ ఇచ్చి ఓకే చేయాలండి. బ్యాక్ సైడ్ పాయింట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఓకే చేస్తే అప్పుడు మనం మెజర్ చేస్తే మనకి ఎంత mm వేరియేషన్ ఉందని తెలిసిపోతుందండి. ఒక 1 or 2 mm వస్తే వర్క్ చేసుకోవచ్చండి, కానీ అంతకన్నా ఎక్కువ వస్తే మాత్రం మళ్ళీ చేయాలండి. మెథడ్ ఓరియంటేషన్ అనేది మళ్ళీ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. 5 mm వచ్చింది, 1 cm వచ్చింది అని చేయకూడదు. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం ఎస్ క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మనం మెజర్ చేస్తాం ఆ పాయింట్ని. ఓకేనండి. ఇక్కడ అబ్జర్వేషన్ వచ్చింది కదండి, అబ్జర్వేషన్ దగ్గర ఎంటర్ కొడితే, ఎంటర్ ప్రెస్ చేసామంటే మనకి ఆ పాయింట్ని మనం మెజర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సెకండ్ పాయింట్ నేను మెజర్ చేస్తాను. సర్వే అసిస్టెంట్ పట్టుకుంటాడు. ఎర్రర్ 1 mm 2 mm వస్తే వర్క్ చేయొచ్చండి, పర్వాలేదు. కానీ ఎక్కువ వచ్చింది అనుకోండి, 5 mm 1 cm వస్తే మాత్రం మళ్ళీ ఇంకో ఎన్నిసార్లు సరిగ్గా రాకపోతే అన్నిసార్లు మనం ఓరియంటేషన్ చేయాల్సిందే. స్టేషన్ సెటప్ చేసి మళ్ళీ ఓరియంటేషన్ కంప్లీట్ చేసుకొని అప్పుడే మనం వర్క్ చేస్తే కరెక్ట్గా వస్తాయండి రిజల్ట్. చూడండి, నేను సెకండ్ పాయింట్ బ్యాక్ సైడ్ పాయింట్ నేను మెజర్ చేస్తున్నాను. సర్వే స్టాండ్ పెట్టుకున్నాడు, అక్కడ మినీ ప్రిజం పట్టుకున్నాడు. చూడండి, అక్కడ మినీ ప్రిజం పట్టుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా బబుల్ పట్టుకోవాలండి, అప్పుడే కూడా వేరియేషన్ లేకుండా వస్తుంది. మనం మన సర్వే వేసేటప్పుడు అక్కడ పట్టుకునే అసిస్టెంట్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలండి, కరెక్ట్గా మనం చెప్పినట్టుగా వినేటట్టు. చూడండి, నేను మెజర్ చేస్తున్నాను. సింపుల్ అంటే సింపుల్ అండి. బీటెక్ అయినా సరే, డిప్లొమా స్టూడెంట్స్ అయినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ట్రైనింగ్ ఇస్తానండి, ప్రాక్టికల్గా నేర్పిస్తాను. కామెంట్స్ చేయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో పెడితే నేను డీటెయిల్స్ చెప్తాను, ఎలా కాంటాక్ట్ చేయాలి ఏంటి అనేది. చూడండి, ఇప్పుడు నేను ఆ పాయింట్ని మెజర్ చేస్తాను. మెజర్ చేస్తే ఆ పాయింట్ కోఆర్డినేట్ మన కోఆర్డినేట్ ఒకటి అవ్వాలి. ప్రతి ఒక్కరు ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్, థర్డ్ మెథడ్ కూడా చూడండి. 3 మెథడ్లు తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. టోటల్ స్టేషన్ మీద ఫుల్ గ్రిప్ వస్తుంది. మనం లైవ్లో ఇంకొక సైట్ కూడా చూద్దాం తర్వాత. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 712 ఉంది, తర్వాత పాయింట్ తర్వాత 870 ఉందండి. నా బుక్లో చూపిస్తాను చూడండి. ఇవన్నీ పాయింట్ తర్వాత 713 ఉంది, ఇది 871 ఉంది. అంటే 1 mm వేరియేషన్ ఉంది. చూడండి, 713 దగ్గర 712 ఉంది, 871 దగ్గర 871 ఉంది. అంటే 1 mm వేరియేషన్. అంటే ఓకే, ఇది సెటప్ కరెక్ట్గా. ఇంతేనండి స్టేషన్ విత్ కోఆర్డినేట్స్ అంటే. ఓకేనండి, ఇప్పుడు 1 mm వేరియేషన్ వచ్చింది కాబట్టి టెన్షన్ ఏం లేదు, ఇంకా మనం వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 mm కన్నా 5 mm అలాగా 1 cm అలా వస్తే మాత్రం మళ్ళీ చేయాలండి ఈ ఓరియంటేషన్ అనేది. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చెయ్యండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.